ప్రారంభమైన ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రపంచపు మొట్టమొదటి సిఎన్జి బైక్ వచ్చేసింది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 157 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ సైకిల్. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ ఇలా ఎక్కువగా నార్త్ నగరాల సైడ్ నుంచి అయితే ఎక్కువ డెలివరీస్ అయితే స్టార్ట్ అయినాయి. దాంతో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. మొత్తం 2 ప్రైస్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. హై ఎండ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ వచ్చి 1,45,000 రూపాయలు, మీడియం వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 1,10,000 రూపాయల వేరియంట్ కి 123 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. 1,45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ కి వచ్చి 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ పరంగా 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా పెద్ద ఫ్యామిలీ సీట్ తో ఏథర్ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేసిన స్కూటర్ ఏథర్ రిస్తా డెలివరీస్ అయితే స్టార్ట్ అయినాయి. మరికొన్ని వారాల్లో ఇతర స్టేట్స్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. దాంతో పాటుగా వీళ్ళు ఏథర్ సంబంధించిన హ్యాలో హెల్మెట్ అనేది కూడా వీళ్ళు త్వరలో తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోస్, ఒక చిన్న వీడియోని కూడా వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే హెల్మెట్, స్మార్ట్ హెల్మెట్ అనమాట. హెల్మెట్ పెట్టుకుంటే మ్యూజిక్ సిస్టమ్, అలానే మీరు ఇంకొక రైడర్తో మీరు కమ్యూనికేట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వడోదరాలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తున్న ఒక పర్సన్ వరదల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపారు. దాదాపు స్కూటర్ కంప్లీట్గా మునిగిపోయినా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం, ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ వాడినా కూడా ఇటువంటి వరదల్లో అయితే మీరు ఎప్పుడు కూడా నడపకండి. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ రిస్క్ తీసుకుంటే నేను వెళ్ళొచ్చు, కానీ మీకు ఇలా వరదల్లో ఎప్పుడైనా వరద నీటిలో మీరు బండ్లు పోలించి మీకు బ్యాటరీలో వాటర్ వెళ్ళి బండి ఆగిపోతే కనుక మీకు ₹1 కూడా వారంటీ క్లెయిమ్ అయితే చేయరు. అటువంటి అన్ని కూడా నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది అనమాట. ఇటువంటి స్టంట్లు లాంటివి అయితే చేయకండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి సిఎన్జి బైక్ అయితే లాంచ్ చేశారు. దాని పేరే ఫ్రీడమ్ 125 అండి. ఇది పెట్రోల్ ట్యాంక్ మరియు సిఎన్జి ట్యాంక్ రెండు కూడా ఉంటాయి. రెండు కలిపి మైలేజ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే కనుక 330 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే సిఎన్జికి 1 kg కొట్టిస్తే కనుక 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ పరంగా లీటర్ పెట్రోల్కి 65 కిలోమీటర్ మైలేజ్ ఇస్తున్నారు. ఇలా మొత్తం సిఎన్జికి వచ్చి 2 kg కెపాసిటీ, అలానే పెట్రోల్కి వచ్చి 2 లీటర్ల కెపాసిటీ అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా 330 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ వచ్చి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 93 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 95,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్తో. అదే డిస్క్ బ్రేక్ యాక్షన్తో హై ఎండ్ వేరియంట్ బ్లూటూత్ డిస్ప్లేతో అయితే కనుక 1,10,000 రూపాయల ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జియో బీపీ సంస్థ వాళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన ఒక స్టాండర్డ్ కనెక్టర్ లేదు. ఒకవేళ మన భారతదేశ ప్రభుత్వం ఈవీ సంబంధించి 2-వీలర్ సెగ్మెంట్లో ఒక స్టాండర్డ్ కనెక్టర్ ఇస్తే కనుక తాము 2-వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం రెడీగానే ఉన్నామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే జియో బీపీ సంస్థ వాళ్ళు ఎలక్ట్రిక్ 4-వీలర్ సంబంధించి 4,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇండియా వైడ్గా అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో త్వరలోనే ఒకవేళ స్టాండర్డ్ కనెక్టర్ ఆప్షన్ కనుక తీసుకొస్తే కనుక ఖచ్చితంగా 2-వీలర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ కూడా తీసుకొస్తాం. కాకపోతే వితౌట్ స్టాండర్డైజేషన్ 2-వీలర్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే పెద్ద రిస్క్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యూగట్ కంపెనీ వాళ్ళ కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశ మార్కెట్లో అయితే ప్రత్యక్షమైంది. కొన్ని కెమెరాలకి అయితే ఫోటోలు అయితే చెక్కడం జరిగింది. వీళ్ళు టెస్టింగ్ అయితే చేస్తున్నారు ఈ ప్యూగట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ని. దీని ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ రేంజ్, 45 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఒక మిడ్ రేంజ్ మాపెట్ టైప్ సెగ్మెంట్లో అయితే మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ వివరాలు కానీ, బ్యాటరీ ప్యాక్ డీటెయిల్స్ కానీ, ఫీచర్స్ వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. ఈ సంవత్సరం ఎండ్కి కానీ వచ్చే సంవత్సరం కానీ ఈ లాంచ్ అప్డేట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వచ్చే సంవత్సరం నుండి తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో తాము తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు అయితే ఈ కామెంట్స్ చేశారు. ఎందుకు ఇలా తాము తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ సెల్స్ యూజ్ చేస్తున్నాం అంటే, అలా చేసుకుంటే కనుక తమ రేట్లు మరింత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఇన్కేస్ రేపు రాబోయే రోజుల్లో ఇంక సబ్సిడీస్ మరింత తగ్గినా కూడా వీళ్ళ ప్రైజెస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వెహికల్స్ తక్కువ ప్రైస్గా అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేస్తామని చెప్పి
ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే వోల్వో కంపెనీ నుండి EX30 ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్లోకి ఈ సంవత్సరం మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ ఎలక్ట్రిక్ కార్ చూసినట్లయితే 69 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 400 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంచుమించుగా 20 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే ఎలక్ట్రిక్ కార్ ఇది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 30 లక్షల రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెస్లా ఆడియన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు టెస్లా భారతదేశ మార్కెట్లోకి ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు తాత్కాలికంగా టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశంతో మంతనాలు ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉన్నదో దాని మీద మరింత స్పష్టత రాలేదు అని చెప్పి టెస్లా కంపెనీ వాళ్ళు పేర్కొన్నారు. ఆ కమ్యూనికేషన్ ఆగిపోయింది కాబట్టి టెంపరీగా అయితే ఇప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసే అవకాశం కొంచెం తగ్గిందని చెప్తున్నారు. మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే షామీ కంపెనీ వాళ్ళు తమ హై స్పీడ్ ఎలక్ట్రిక్ కార్ SU7 ఎలక్ట్రిక్ కార్ మోడల్ని బెంగళూరు నగరంలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నారండి. బట్ ఆ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ కార్ని తీసుకురావడం అయితే కన్ఫర్మ్ అయింది. ఇక SU7 ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ గంటకు 265 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే ఏకంగా 810 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారు. కేవలం మీరు 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 510 కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలానే ప్రైస్ వివరాలు త్వరలోనే షామీ కంపెనీ వాళ్ళు రివీల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీలియో కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే వీళ్ళు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మెన్షన్ చేయలేదు, కానీ రేంజ్ ఒకటి మాత్రం రివీల్ చేశారు. 100 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని చెప్పి, అలానే హై స్పీడ్ మోడల్ అయితే మెన్షన్ చేశారు. జస్ట్ ఒక LED లైట్ వేసినట్టు ఒక ఫోటో రివీల్ చేశారు. మరి దీనికి సంబంధించిన టాప్ స్పీడ్ కానీ మోటార్ స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. దీని ప్రైస్ వివరాలు అయితే వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆడి కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం నుండి వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే లాంచ్ చేస్తామని అయితే ప్రకటించారు. ఇప్పటికే మన భారతదేశం మార్కెట్లో ఆడి e-tron వంటి ఎలక్ట్రిక్ కార్లు అయితే అందుబాటులో ఉంది. అది కాకపోతే మనలాంటి వాళ్ళు కొనుక్కునే అంత తక్కువ ప్రైస్ అయితే కాదు, చాలా ఎక్కువ ప్రైస్ లోనే ఉంటుంది. లగ్జరీ కార్ సెగ్మెంట్ లో వచ్చే ఎలక్ట్రిక్ కార్ ఇవి. బట్ వీళ్ళైతే 2026 సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ పరంగా దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీస్ లాగానే వీళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్లనే ఇంకా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, అవే లాంచ్ చేస్తాం అయితే ప్రకటించారు. ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే క్రెటా ఎలక్ట్రిక్ కార్ రోజు రోజుకి కొత్త ఫొటోస్ అయితే లీక్ అవ్వడం జరుగుతుందండి. ప్రతి మంత్ కి కూడా ఎక్కడో ఒక చోట క్రెటా సంబంధించిన టెస్టింగ్ చేయడం, దానికి సంబంధించిన ఫొటోస్ అయితే లీక్ అవుతున్నాయి. ఎందుకంటే భారతదేశ మార్కెట్లోకి 2025 సంవత్సరం స్టార్టింగ్ కల్లా క్రెటా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో బాగానే వీళ్ళ టెస్టింగ్ మరింత ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. రీసెంట్గా మరికొన్ని ఫొటోస్ అయితే మార్కెట్లోకి రిలీజ్ అయినాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే దాదాపుగా 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ ADAS ఫీచర్స్తో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లోకి రాబోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BYD కంపెనీ నుండి ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ మరికొంత తక్కువ రేటుకే కొత్త వేరియంట్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు BYD ఆటో 3 వచ్చేసరికి మనకి 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 510 కిలోమీటర్ల రేంజ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు BYD ఆటో 3 లో 50 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కొత్త వేరియంట్ అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రైస్ వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు, కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ రేంజ్ మాత్రం 400 కిలోమీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర 34 లక్షల రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే DJ కంపెనీ వాళ్ళు ఆంఫ్లో PL అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారండి. వీళ్ళు DJI కంపెనీ అనగానే మనకి గింబల్స్ డ్రోన్స్ తయారు చేసే కంపెనీ. వీళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్ లో కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 600 వాట్ అవర్లు, 800 వాట్ అవర్లు. 800 వాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఏకంగా 157 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో కూడా ఒక 35 కిలోమీటర్ల వరకు అయితే టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా 2 అంగుళాల LED డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లోకి ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6,30,000 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్లోకి వచ్చే సైకిల్ కాబట్టి. ఇవి లేటెస్ట్ EV అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ EV ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం EV కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.